వెల్కమ్ టు భారతి మీడియా స్పెషల్ స్టోరీ. అవును, ఇది నిజమే. మాయమైపోయిన సముద్రం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం కారణంగా ప్రకృతికి కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా గత జనవరి రికార్డుల్లోకి కూడా ఎక్కింది. జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 1.5 డిగ్రీల మేర పెరిగింది. గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మానవ ఇంజనీరింగ్ విధానాల కారణంగా 10 ఏళ్ల క్రితం ఓ భారీ సరస్సు మాయమైనట్లు తాజాగా వాతావరణ పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ఇదే అన్ని దేశాలని షాక్కి గురి చేస్తోంది. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్యలో ఉన్న అరల్ సముద్రం మాయమైపోయింది. 2010 నాటికే ఇది ఆవిరైపోయింది అని గుర్తించారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సరస్సుగా పేరొందింది అరల్ సముద్రం. మొత్తం 68,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది ఇది. 1960 నుండే క్రమంగా ఇది కుంచుకుపోతూ వచ్చింది. సోవియట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం పెద్ద ఎత్తున నీటిని తరలించడం వల్ల ఇది ఆఖరికి ఎండిపోయింది. నాసా ఏం చెప్తుందంటే దీని గురించి, నాసాస్ ఎర్త్ అబ్జర్వేటరీ ఈ విషయాన్ని వెల్లడించింది. అరల్ సీ ఎందుకు కనుమరుగైపోయిందో వివరించింది. 1960ల నాటికి సోవియట్ యూనియన్ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టింది. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్కి భారీ ఎత్తున నీటిని తరలించింది. ఈ ప్రాంతానికి ఉత్తరాన సైడ్ దార్యా, దక్షిణాన అమూ దార్యా అనే నదులు ఉన్నాయి. ఈ నదుల నుండి నీళ్లని మళ్లించారు. ఆ తరువాతే ఎడారి లాంటి ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోయింది. పంటలు పండడం మొదలైంది. ఆ నదుల్లోని నీరే కొండలు, గుట్టలు దాటి చివరిగా అరల్ సీలో కలిసేవి. అయితే ఈ నీళ్లన్నీ ఇరిగేషన్ కోసం మళ్లించటం వల్ల క్రమంగా అరల్ సీ కనుమరుగవడం మొదలైంది. 20 లక్షల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన ఈ సముద్రం ఇప్పుడు మ్యాప్లో కనిపించకుండా పోయింది. నీళ్లన్నీ ఆవిరైపోయాయి. ఈ సమస్యని పరిష్కరించేందుకు డ్యామ్ నిర్మించినప్పటికీ లాభం లేకుండా పోయింది. మునుపటిలా అక్కడ నీళ్లే కనిపించడం లేదు అని సైంటిస్టులు ఇప్పుడు మొత్తుకుంటున్నారు. ఇలానే జరిగితే రాబోయే రోజుల్లో మరెన్నో సముద్రాలు కూడా ఎండిపోవటం ఖాయమని శాస్త్రవేత్తలు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. ఇప్పటికే కాలుష్య ధోరణిలో ప్రపంచం మునిగిపోయింది. ముందు రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ఉంటే మంచిదని అంటున్నారు శాస్త్రవేత్తలు.